హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా కిచెన్స్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియో వచ్చేసి అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసాను. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మనం ఇలా చేసుకున్నట్లయితే మనం హోటల్లో నుంచి అయితే ఆర్డర్ పెట్టాల్సిన అవసరమే లేదండి. మంచిగా అయితే ఇంట్లోనే ఈజీగా అందరికి వండి పెట్టచ్చు. ఇంతకీ ఈ బిర్యానీ ఎలా చేయాలనేది నేను ఈ కంప్లీట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ అయితే క్లీన్ చేసేసుకొని అయితే తీసుకున్నాను. మీరు కావాలి అంటే 1 kg కూడా తీసుకోవచ్చు అండి. అందులోకి నేను 2 స్పూన్ల కారం పొడి వేసుకున్నాను, 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, తర్వాత జీలకర్ర పొడి వేసుకున్నాను అండ్ ధనియాల పొడి హాఫ్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి. అందులోకి యాలకులు వేసుకున్నాను, తర్వాత అనాస పువ్వు, అలాగే మరాఠీ మొగ్గలు 2 తీసుకున్నాను, బిర్యానీ ఆకు, షాజీరా అండ్ దాల్చిన చెక్క 1 తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం చాలా మిక్స్ చేసి అయితే పెట్టేసుకోవాలండి. అలాగే కొంచెం 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని, మీకు కావాలి అంటే 2 స్పూన్ అట్లా పెరుగు కూడా వేసేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. బట్ నేనైతే ఇక్కడ వేయలేదండి. అండ్ అలాగే 2 కట్టల కొత్తిమీర అండ్ పుదీనా, 2 కట్టలు చిన్నగా తరిమి వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ అయితే వేసేసుకున్నాను. దీన్ని చాలా ఒక మంచిగా ముక్కకు పట్టేటట్లయితే కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి ముక్క టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనము ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక 2-3 అవర్స్ అలాగే మనం నానబెట్టినట్లయితే మనకి అప్పుడు ముక్కకు అనేసి మసాలాలు అనేవి అంటుకుంటాయని. కాబట్టి వీలైతే నైట్ అంతా ఇలాగే పెట్టేసి ఉండండి. లేదంటే మార్నింగ్ ఒక 2-3 అవర్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనము ఇక్కడ నేనైతే 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టుకుంటున్నానండి. ఇది మనకు 4 to 5, 6 మెంబర్స్ వరకు అయితే ఈ క్వాలిటీ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే 3 గ్లాసెస్ అయితే పెట్టుకోవచ్చు. నాకైతే 2.5 అయితే పెట్టాను. ఇది నాకు 5 to 6 మెంబర్స్ దాకా అయితే ఇది అయితే సరిపోయింది. దీన్ని మనము బాగా వాష్ చేసుకొని 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి రైస్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కావాలి కదా. సో అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాను. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట బిర్యానీలో. ఇది మాత్రం మెయిన్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చేసే ఈ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై లాగా చేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా సెట్ అవుతుంది. ఆ తర్వాత నేను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ సైడ్ పెట్టేసుకొని మళ్ళీ మనం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో మనము బగారా రైస్ లాగా చేసుకోవాలన్నమాట. దానికి కావాల్సినవి మనం మసాలాలు ఉంటాయి కదా, కొన్ని పచ్చిమిరపకాయలు అయితే 5 to 6 అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం గిన్నె తీసుకున్నప్పుడు మనకి ఆ రైస్కి సరిపోయిన వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. మనము 2.5 గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, సో దానికి సరిపోయేటట్లు నేను 3.5 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నానండి. సో మంచి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే దీంట్లోకి మనకు బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకోవాలన్నమాట. షాజీరా, దాల్చిన చెక్క అండ్ యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ మనకి కొంచెం మనకి స్పైసీకి తగ్గట్టు అయితే మనం వేసుకోవాలన్నమాట. అలాగే మనం దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ కూడా వేసుకోవాలండి. దీని అయితే మనం కొంచెం టేస్ట్ చూడాలన్నమాట. మనకి సాల్ట్ అనేది సరిపోతుందా లేదా అనేది దాంట్లోనే తెలుస్తుంది. దాన్ని కొద్దిసేపు మనకు మసిలే అంత వరకు అయితే కొద్దిసేపు అది అలాగే ఉంచేసి మనం నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని మనమైతే ఏదైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే మనం చికెన్ పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఏం చేయాలంటే ఇదైతే మెయిన్ అండి. చాలా గట్టిగా ఉండాలి ఈ బౌల్ అనేది. ఎందుకంటే మనం బిర్యానీ చేసాం కదా, మనం మాడిపోకుండా ఉండడం కోసం అయితే మనమైతే ఒక గట్టి గిన్నె అయితే తీసుకోవాలి. నేను తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చికెన్, ఆ చికెన్ అయితే కొంచెం వేయించుకోవాలన్నమాట. కొంచెం ఒక 25% ఉడికే వరకు అయితే ఆ చికెన్ అయితే వేసుకోవాలి.
అండ్ అలాగే దీనిలోకి ఒక్క హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. సో దాని వాటరే సరిపోతుంది. బట్ ఇంకొంచెం ఉడకడం కోసం అయితే చిన్న ఒక కొద్దిపాటి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. వన్ సైడ్ అయితే ఆ చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా, నెక్స్ట్ సైడ్ అయితే ఇక్కడ వాటర్ అయితే మసిలిపోతున్నాయి కదా, సో దాంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ అనేది మనం అయితే వేసుకోవాలండి. సో ఇట్లా మసిలినప్పుడు మాత్రమే మనం రైస్ అనేది వేసుకోవాలి, అప్పుడే మనకి రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇలా వేసేసుకున్నాను. దీనికి ఒక 75% మనము ఈ రైస్ ఉడికినప్పుడు మాత్రమే దాన్ని ఆఫ్ చేసేసుకొని మనం వేరే ప్రాసెస్ అనేది చేసుకుంటాము. సో ఆ లోపు మనమైతే ఇలా మనమంతా మొత్తం రైస్ అయితే వేసుకొని ఒకసారి కలపాలి. సో అప్పుడు కలిపినప్పుడు కొంచెం మనకి ఆ రైస్కి అనేది మసాలాలు అనేది పట్టేస్తుంది అనమాట. సో ఇది మొత్తం ఇంకో 75% మనకి ఉడికే వరకు మనం దీన్ని కూడా మనం సైడ్ చేసి పెట్టుకోవాలండి. వన్ సైడ్ అయితే మనం చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాం కదా, ఒక 25% అయితే అది చేసుకోవాలి, ఇది 70% అయితే చేసుకోవాలి. సో అది ఫ్రై చేస్తున్నప్పుడు చికెన్ని మనం దీంట్లో ఉన్న మసాలాలతో మొత్తం అయితే వాటర్ ఉంటుంది కదా, దాన్ని ఈ మసాలాల్లో వాటర్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి. చాలా టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్నప్పుడు అయితే చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. సో మనకి కావాలి అంటే బిర్యానీలోకి మనకు గ్రేవీ కావాలంటే ఈ టైంలో మీరు తీసుకొని కొంచెం సైడ్కి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ రైస్ కూడా 75% అయితే మంచిగా ఉడికిందనమాట. సో ఈ టైంలో మనము ఇది తీసుకొని మొత్తం దాంట్లో చికెన్ లోపల రైస్ అనేది వేసేసుకోవాలండి. సో అప్పుడు మనకి చికెన్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇలా వేసేసుకోవాలి, మొత్తం అంతా వేసుకోవాలన్నమాట, ఒకే దగ్గర కాకుండా మొత్తము ప్లేట్లోకి మొత్తం ఇలా వేసేసుకొని ఒకసారి మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా మనం క్యాప్ పెట్టేసుకొని దీనికి వెయిట్ ఉండేటట్లు మనం ఇలా నేను రాయి అయితే పెట్టాను, లేదంటే మనము గోధుమ పిండి ఉంటుంది కదా, సో దాన్ని మొత్తంగా తడుపుకొని గిన్నె చుట్టూ అయితే మొత్తం ఇట్లా గాలి అనేది వెళ్ళకుండా చుట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక 25 మినిట్స్ వరకు అలాగే దాన్ని ఉంచేసుకోవాలండి. అది రైస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట బిర్యానీ అనేది. అండ్ జస్ట్ ఒకసారి నేను చూస్తున్నాను రైస్ అనేది మంచిగా వచ్చిందా లేదా అనేసి. మీరు కావాలంటే కూడా టెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే కూడా మనము అలాగే ఉంచేసుకొని లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోవాలన్నమాట. అండ్ దీనిపైన మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకున్నాను. అండ్ 1 నిమ్మకాయ కూడా చల్లేసి పెట్టుకోవచ్చు అండి. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకొని పెట్టుకున్నాం కదా, సో మనం ఇక్కడ అనేది వేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం దాన్ని వదిలేయాలన్నమాట. అప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. నాకైతే సెట్ అయిందనమాట ఈ బిర్యానీ అయితే. అసలు మెత్తగా కానీ లేకపోతే టేస్ట్ లేకుండా కానీ అసలు ఏం లేదండి, నిజంగా హోటల్లో ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ బిర్యానీ అయితే. చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది కదా, చాలా బాగా నచ్చింది. అండ్ మా పిల్లలకి కానీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చిందని డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. బిర్యానీ అనేది సూపర్గా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. చూసారు కదా, ఈ బిర్యానీ అయితే నేను ఒక 2.5 గ్లాసెస్ మాత్రమే తీసుకున్నాను బాస్మతి రైస్ అయితే. నాకు ఒక 5 మెంబర్స్ వరకు అయితే ఈ బిర్యానీ అయితే సరిపోతుందండి. లేదు ఎక్కువ కావాలంటే 3 గ్లాసెస్ వరకు కూడా మీరు తీసేసుకోవచ్చు. మీ ఎంత క్వాలిటీ బట్టి దాని రైస్ అనేది మనకి వస్తుంది. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. బిర్యానీ అయితే నిజంగా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవ్రీ సండే ఇలా చేసి పెట్టుకుంటే కూడా ఫ్యామిలీలో కూడా చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. హోటల్స్ నుంచి తెచ్చి తినడం కన్నా ఇలా ఇంట్లోనే అన్ని వెరైటీస్ చేసి తింటే ఫ్యామిలీలో కూడా హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం అండ్ హెల్దీ కూడా ఉంటాం. కాబట్టి నిజంగా హోటల్ స్టైల్లో అయితే ఈ బిర్యానీ అయితే వచ్చింది. ఫ్యామిలీలో కూడా మా ఫ్యామిలీలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది అని చెప్పేసి. పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ఇక్కడ ముక్క కూడా చూసారు కదా, ఎంత మంచిగా ఉడికిపోయింది. అసలు మెత్తగాని కాదు, లేకపోతే అసలు ఉడకలేదని కాదండి, పర్ఫెక్ట్గా ఈ ముక్క కూడా సెట్ అయింది అనమాట. అండ్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.